హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో టూటీ ఫ్రూటీ అండి. వీటిని మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని మన ఐస్ క్రీమ్స్లో, కేక్స్లో, డ్రింక్స్లో, అలాగే డిజర్ట్స్ అన్నిటిలో కూడా కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేసుకుంటాము. టేస్ట్ కూడా బాగుంటాయి కదా. వీటిని జనరల్గా పచ్చి బొప్పాయికాయతో చేస్తారండి. అది మనకి అవైలబుల్గా లేకపోయినా, టూటీ ఫ్రూటీలు కూడా అవైలబుల్గా లేకపోయినా, మన ఇంట్లో మనకి దగ్గరగా అనుకూలంగా ఉండి దొరికే వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. అదే పుచ్చకాయ అండి. పుచ్చకాయలో మనం యూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా, దీనిలో కూడా దీనిపైన రెడ్ పార్ట్ ఉంటే దాన్ని పూర్తిగా తీసేసుకోవాలి. మనకి ఇది ముక్కలు అనేవి గట్టిగా ఉండాలి. అలాగే పైన గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి మధ్యలో ఉన్న వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇది ఇలా గట్టిగా ఉండాలి. ఇలాగా కొంచెం రెడ్గా ఉన్నదైతే జ్యూసీగా ఉంటుంది. అలా ఉండకూడదు, మనకి గట్టిగా ఉండాలి. అలాగే గ్రీన్ పార్ట్ని కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు పచ్చి బొప్పాయికాయ తీసుకున్నా సేమ్ ఇలాగే అండి. కాయ అనేది చాలా పచ్చిగా ఉండాలి. అలాగే చాలా గట్టిగా ముక్కలు అనేవి ఉండాలి. కొంచెం మెత్తగా ఉన్నా సరే మనకి టూటీ ఫ్రూటీ రావు, మెత్తబడిపోతాయి. చూడండి, ఈ విధంగా నీట్గా గట్టిగా వైట్గా ఉన్న పార్ట్ తీసుకోవాలి. ఇలాగా మనకు కావాల్సినన్ని రెడీగా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు వీటిని క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం కట్ చేసుకునే మనం ప్రిపేర్ చేసుకునే ముక్క సైజుని బట్టే మనకి టూటీ ఫ్రూటీ సైజ్ అనేది వస్తుంది. మరీ సన్నగా కట్ చేసుకోకండి. ఇవి వాటర్లో బాయిల్ చేసుకుంటాము, షుగర్ సిరప్లో బాయిల్ చేసుకుంటాం కదా, సైజ్ మరీ తగ్గిపోతుంది. అలానే మరీ పెద్దగా కట్ చేసుకోకండి. ఈ విధంగా మీడియంగా క్యూబ్స్ లాగా వచ్చేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నేను అన్నీ కట్ చేసేసాను. వీటిని ఇప్పుడు మనం ఒక కప్తో మెజర్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనం షుగర్ యాడ్ చేసుకోవడం అనేది ఈజీ, అంటే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. నాకు ఈ చిన్న కప్పుతో 3 కప్పుల ముక్కలు వచ్చాయండి. కాబట్టి ఒక హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది. మరి ఫస్ట్ వీటిని ప్లెయిన్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్ తీసుకొని వాటర్ని కాగపెట్టుకోవాలి. వాటర్ వేడిగా అయిన తర్వాత ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకొని వీటిని 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంటే ఇవి కొంచెం మనకి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువ టైం కుక్ చేయకండి, అప్పుడు ముక్క అనేది మెత్తబడుతుంది. ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, మనకి ఇలా చూస్తే అర్థమవుతుంది, ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి వీటిని ఇలా ఒక స్ట్రైనర్తో కానీ లేదంటే ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని వాటర్ని ఫిల్టర్ చేసుకోవడం కానీ ఎలా అయినా సరే ముక్కల్ని తీసేసుకోవాలి. చూడండి, ముక్కలు ఎంత ట్రాన్స్పరెంట్గా ఫామ్ అయ్యాయి కదా. ఇలా మనకి ముక్క అనేది గట్టిగా ఉండాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం హాఫ్ కప్ షుగర్ తీసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని షుగర్ కరిగించుకోవాలి. ఇక్కడ మనకి షుగర్ అనేది పాకం ఏం అవసరం లేదండి. అంటే జస్ట్ షుగర్ కరిగి కొంచెం వేళ్ల మధ్య స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. లేత తీగ పాకం అలా ఏం అవసరం లేదు. ఇది కొంచెం స్టిక్కీగా అయిందండి. ఇప్పుడు మనం ఉడికించి తీసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ షుగర్ సిరప్లో వీటిని ఉడికించుకోవాలి. అప్పుడు ఈ ముక్కలన్నీ కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చేసుకుంటాయండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకు అర్థమవుతుంది షుగర్ సిరప్ కొంచెం థిక్ అయినట్లుగా. అలాగే ఇవి కూడా బాగా ట్రాన్స్పరెంట్గా జెల్లీ లాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి వీటిని కొంచెం పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ టూటీ ఫ్రూటీలు కలర్ఫుల్గా ఉండడం కోసం మన దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ని యూజ్ చేసుకొని కలర్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే 3 ఉన్నాయి కాబట్టి ఇలాగా 3 బౌల్స్లో 3 కలర్స్ వేసి వాటిల్లోకి వీటిని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఏ ఎసెన్స్ అయినా మీ దగ్గర ఉన్నది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేవనుకోండి, షుగర్ సిరప్లో ఉన్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఏ బౌల్కి ఆ బౌల్ విడివిడిగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ మనం సపరేట్గా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఆ బౌల్ అనేది క్లీన్ చేసుకొని వేరే ఒక కలర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. లేదంటే మనకి కలర్స్ అన్నీ కలిసిపోతాయి. నేనైతే ఎల్లో, గ్రీన్ అలాగే ఆరెంజ్, రెడ్ కలర్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి తీసుకున్నాను. ఎల్లో కలర్కి బదులు మీరు పసుపు వాడుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. వేసుకోవచ్చండి, కాకపోతే పసుపు అనేది స్మెల్ వచ్చేస్తుంది కదా. వీటిని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయాలి. అప్పుడు మనకి షుగర్ సిరప్ కానీ కలర్స్ని కానీ ముక్కలు బాగా పీల్చేసుకుంటాయి. చూడండి, మార్నింగ్ తీసి చూస్తే చక్కగా సెట్ అయిపోయింది కదా. అలాగే
వీటిలో మనకి ఆ షుగర్ సిరప్ తేమ ఉంటుందండి. ఆ తేమ అంతా పోవాలంటే ఇలాగ కొంచెం ఆరబెట్టుకోవాలి. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో కానీ లేదంటే ఏదన్నా క్లాత్లో కానీ విడివిడిగా ముక్కల్ని మాత్రమే వేసుకోండి. ఇందులో కొంచెం షుగర్ సిరప్ ఉంటుంది, అది లేకుండా దీన్ని సపరేట్ చేసి ముక్కలు మాత్రమే వేసుకొని ఇలాగా పల్చగా చేసుకొని ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరపెట్టండి. ఈ విధంగా 3 ప్లేట్లలో పెట్టేశాను నేను, 3 విడివిడిగా. చూడండి, ఒక గంట సేపు తర్వాత ఇవి చక్కగా ఆరిపోయాయి. మన చేతికి కూడా ఎక్కడ ఏం అంటుకోవట్లేదు. వీటిని ఎండలో పెట్టకూడదండి, ఫ్యాన్ కింద మాత్రమే నీడలో ఆరబెట్టాలి. చూడండి, మనకి టూటీ ఫ్రూటీ అనేది రెడీ అయిపోయాయి. వీటిని ఇంకా మిక్స్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కలర్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనం 3 నుంచి 4 నెలల వరకు కూడా మనం డిజర్ట్స్ అన్నిటిలో యాడ్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఒకవేళ బొప్పాయికాయ ఉందనుకోండి, పచ్చి బొప్పాయికాయతో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ప్రిపేర్ చేసుకోండి. మీకు చక్కగా టూటీ ఫ్రూటీ రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.